హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇవి చూసారా? గుమ్మడి పూలు, మా ఇంట్లో పూసిన గుమ్మడి పూలు. ఈ గుమ్మడి పూలను కూడా మనం వంటలో ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ఇవి గుమ్మడి చెట్టులో కూడా మగపూలు, ఆడపూలు అని రెండు రకాలు ఉంటాయి. ఇవి మగపూలు వేస్ట్ అయిపోకుండా మనం వీటిని వంటలో ఉపయోగించుకోవచ్చు. ఆడపూలు అయితే కనుక వీటి వెనకాలే ఇక్కడ కాయ స్టార్ట్ అయిపోతుంది. పువ్వుతో ఉన్నప్పుడే, పువ్వు విచ్చుకుంటున్నప్పుడే దాంతోపాటే వెనకాల ఇక్కడ ఈ భాగంలో కాయ కనిపిస్తుంది అన్నమాట. అంటే అప్పుడు అది కాయకి వచ్చే పువ్వు మాట, అంటే అది ఆడపువ్వు. దానికి మనం గుమ్మడి పూలకి స్పెషల్గా పాలినేషన్ అది ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ పూలని మనం మగ పూలు ఊరినే పూసి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం వీటిని